Namaste dear students, welcome to our video lesson. In this video, we are going to learn some new things like మనం ఒక చెప్తుంటాం ఆ బుక్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే చదవటం ఆపలేనంత ఇంట్రెస్టింగ్గా ఉంది అంటాం. చదవటం ఆపలేనంత ఇంట్రెస్టింగ్గా ఆ బుక్ ఉంది అంటాం. ఆ పాప ఎంత క్యూట్గా ఉంది అని అంటే మనం మొహం తిప్పుకోలేంత కళ్ళు తిప్పుకోలేనంత క్యూట్గా ఉంది, కళ్ళు తిప్పుకోలేంత క్యూట్గా ఉంది ఆ పాప. ఇటువంటి మాటల్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, వీటిని ఈ లెసన్లో మనం చూద్దాం. వీటిని చెప్పడానికి మనం సో దాట్ అండ్ సచ్ దాట్ లను యూజ్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు సో దాట్ అండ్ సచ్ దాట్, అసలు సో సచ్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం. సో సో అనేది యాడ్జెక్టివ్ యాడ్వర్బ్లను ఇంటెన్సిఫై చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లెవర్ అనే యాడ్జెక్టివ్ ఉంది, క్లెవర్. ఓకే, షీఈస్ క్లెవర్, ఆమె తెలివైనది. సో క్లెవర్ అంటే ఇక్కడ క్లెవర్ అనే పదాన్ని ఇంటెన్సిఫై చేసి షీఈస్ సో క్లెవర్, ఆమె చాలా తెలివైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్, హీ డ్రైవ్స్ ఫాస్ట్, అతను ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. హీ డ్రైవ్స్ సో ఫాస్ట్, అతను బాగా అంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఫాస్ట్, క్లెవర్ అనేటటువంటి వర్డ్స్ని మనం సో ద్వారా ఇంటెన్సిఫై అంటే చాలా ఎక్కువగా చేస్తాడు అనేటటువంటి మన ఉద్దేశంతో చెప్తున్నాం. సో యూజువల్గా ఈ సో తర్వాత యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఎప్పుడు యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ వస్తుందంటే సో ఫాస్ట్, సో నైస్, సో బిగ్, సో క్విక్, సో హంగ్రీ, సో స్వీట్, సో స్టూపిడ్, సో కైండ్, సో ఫ్రెష్, సో బ్యూటిఫుల్, సో లేట్. ఇలా మనకి ఒక యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ని సో లేట్, యు ఆర్ లేట్ అంటే నువ్వు ఆలస్యం అయ్యావు. యు ఆర్ సో లేట్, నువ్వు చాలా ఆలస్యం అయ్యావు. షీఈస్ కైండ్, ఆమె చాలా ఉదారమైనటువంటిది అంటే కైండ్ హార్టెడ్. ఓకే, షీఈస్ సో కైండ్, ఆమె చాలా దయాగుణం కలది. ఓకే, ఇట్స్ స్వీట్, చాలా ఇది తీయగా ఉంది. ఇట్స్ సో స్వీట్, చాలా తీయగా ఉంది. అంటే ఒక వర్డ్ని ఇంటెన్సిఫై చేయడానికి మనం ఈ సోని యూస్ చేస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సో తర్వాత యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ వస్తుంది. ఓకే, షీఈస్ సో బ్యూటిఫుల్ గర్ల్ అని అనం, షీఈస్ సో బ్యూటిఫుల్ అంటాం. ఓకే, బ్యూటిఫుల్ గర్ల్ అని అనడం అప్పుడు సోతో తప్పనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మన ఎగ్జాంపుల్స్ చూస్తే ఆటోమేటిక్గా మీకు ఇది అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిత్రాస్ ఫీట్ ఆర్ సో బిగ్, మిత్రా పాదాలు ఆర్ సో బిగ్, అంతేగాని సో బిగ్ ఫీట్ అని అను. ఓకే, మిత్రాస్ ఫీట్ ఆర్ సో బిగ్. సో దిస్ టీ ఇస్ సో స్వీట్, యూ పుట్ ఎ లాట్ ఆఫ్ షుగర్. దిస్ టీ ఇస్ సో స్వీట్, యూ పుట్ ఎ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. మై మదర్ వాచ్ ద సీరియల్, ఆ సీరియల్ మా అమ్మ చూస్తుంది. మై మదర్ వాచ్ ద సీరియల్, ఐ హేట్ ఇట్, ఇట్స్ సో స్టూపిడ్. ఆ సీరియల్ నిజంగా ఒక స్టూపిడ్ సీరియల్, ఇట్స్ సో స్టూపిడ్. అయితే ఇక్కడ సో స్టూపిడ్ అని ఆపుతామే తప్ప సో స్టూపిడ్ సీరియల్ అని అనకూడదు. అంటే సో తర్వాత యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ని యూజ్ చేస్తామే తప్ప ఆ తర్వాత నౌన్ని సోతో యూజ్ చేయం. ఓకే, సో దే అరైవ్డ్ సో లేట్, ఎవరి గురించో వి వర్ వెయిటింగ్ ఫర్ సమ్ పీపుల్. ఓకే, దే అరైవ్డ్ సో లేట్, వాళ్ళు చాలా ఆలస్యంగా వచ్చారు. బట్ దే డెకరేటెడ్ సో బ్యూటిఫుల్లీ, ఆలస్యంగా వచ్చారు బట్ దే డెకరేటెడ్ సో బ్యూటిఫుల్లీ. ఓకే, అంటే వాళ్ళు చాలా అందంగా దాన్ని డెకరేట్ చేశారు. ఓకే, సో ఇలా మనం తో యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ని యూజ్ చేస్తాం. బట్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ని యూజ్ చేయం. మరి అది ఎలా? ఈ ఉద్దేశంతో నౌన్ని యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు యూజువల్గా మనం సచ్ తర్వాత యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఆర్ నౌన్ని యూజ్ చేస్తాం. అది ఎలా అంటే సచ్ సేమ్ సోని ఎలా యూజ్ చేస్తున్నామో సచ్ని కూడా అదే మీనింగ్తో యూజ్ చేస్తాం. అంటే సో సచ్ రెండు ఒకే మీనింగ్తో యూజ్ చేస్తాం. కాకపోతే సచ్ తర్వాత యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ సో క్లెవర్ అని అన్నాం, షీ ఈజ్ సో క్లెవర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి సచ్తో అదే మాటని చెప్పాల్సి వస్తే షీఈస్ సచ్ ఏ, ఎందుకంటే ఒకరి గురించి చెప్తున్నాం. షీఈస్ సచ్ ఏ క్లెవర్ గర్ల్ అని యూజ్ చేయొచ్చు. షీఈస్ సచ్ ఏ క్లెవర్ గర్ల్, ఆమె ఒక తెలివైన అమ్మాయి. ఓకే, షీఈస్ సచ్ ఏ క్లెవర్ పర్సన్, షీ ఈజ్ సచ్ ఏ క్లెవర్ గర్ల్, he is such a
క్లెవర్ మ్యాన్, సచ్ ఏ. ఎందుకంటే ఒకరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సచ్ తర్వాత ఏ ఆర్ యాన్ని పెడతాం. దీని అర్థం ఏంటి? షీ ఈజ్ సచ్ ఎ క్లెవర్ గర్ల్ అంటే షీ ఈజ్ సో క్లెవర్ అనే అర్థం. షీ ఈజ్ సో క్లెవర్, షీ ఈజ్ సచ్ ఎ క్లెవర్ గర్ల్. అర్థమవుతుందా? ఓకే, ఐ హేట్ ద సీరియల్. ఇదే విషయాన్ని మనం చెప్తాం. మై మదర్ వాచ్ ద సీరియల్. ఐ హేట్ ద సీరియల్ బికాస్ ఇట్ వాజ్ సచ్ ఎ స్టూపిడ్ సీరియల్. ఇక్కడ చూడండి, స్టూపిడ్ సీరియల్ అని అన్నాం. సచ్ని యూస్ చేస్తున్నప్పుడు మనం యాడ్జెక్టివ్ని యూస్ చేసి ఇమీడియట్గా నౌన్ని యూస్ చేస్తాం. ఇట్ వాజ్ సచ్ ఎ స్టూపిడ్ సీరియల్, ఇట్ వాజ్ సచ్ ఎ స్టూపిడ్ అని ఆపం. ఆ స్టూపిడ్ అని ఆపాల్సి వస్తే సోతో చెప్పాలి. అంటే ఇట్ వాజ్ సో స్టూపిడ్, ద సీరియల్ వాజ్ సో స్టూపిడ్. సో తర్వాత స్టూపిడ్తో ఆపాం. కానీ సచ్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ వాజ్ సచ్ ఏ స్టూపిడ్ సీరియల్ అని అంటున్నాం. ఇట్ వాజ్ సచ్ ఎ స్టూపిడ్ స్టోరీ, ఏదో ఒకటి. సచ్ తర్వాత యూజువల్గా ఏ అండ్ ఆర్ నౌన్ని కూడా యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సచ్ ఎ స్టోరీ, సచ్ ఏ స్టోరీ, ఇది సింగులర్ కాబట్టి. సచ్ ఏ బుక్, బుక్ సింగులర్ కాబట్టి. ఎప్పుడైనా మనం సచ్ తర్వాత ఒకవేళ సింగులర్ నౌన్ని యూస్ చేస్తుంటే ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాం. ఏ యాన్లని ఎప్పుడు యూస్ చేస్తాం? ఓకే, వొవెల్ సౌండ్ వచ్చేటప్పుడు యాన్ యూస్ చేస్తే, కాన్సనెంట్ సౌండ్ వచ్చేటప్పుడు ఏని యూస్ చేస్తాం. బుక్ ఇది మనకి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి సచ్ ఏ బుక్. స్టోరీ సాతో వచ్చింది అంటే సచ్ ఏ స్టోరీ. ఓకే, సచ్ ఏ మూవీ, సచ్ ఏ ఫిల్మ్. యాన్ని ఎప్పుడు యూస్ చేస్తాం? సచ్ అన్ ఇంట్రెస్టింగ్, సచ్ యాన్ ఇంట్రెస్టింగ్ వొవెల్ సౌండ్తో వచ్చింది. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ అంటే ఏం లేదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. సచ్ తర్వాత యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ నౌన్ కానీ వస్తే ఏ యాన్లను సింగులర్ అయినా కౌంటబుల్ అయిన ఏ యాన్లను యూస్ చేస్తాం. ఏ యాన్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో మనం జనరల్ రూల్స్ని, ఆర్టికల్స్లో వచ్చేటటువంటి రూల్స్ని మనం ఫాలో అవుతాం. ఓకే, సపోజ్ సచ్ ఎ స్టూపిడ్ స్టోరీ, సచ్ ఏ నైస్ బుక్, సచ్ ఏ గుడ్ మూవీ, సచ్ అన్ ఇంపార్టెంట్ బుక్, ఇలా మనం యూస్ చేస్తాం. ఓకే, సచ్తో కౌంటబుల్ నౌన్ అయితే ఏ యాన్లను యూస్ చేస్తాం. సచ్ ఏ, సచ్ యాన్, సచ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్, సచ్ ఏ బుక్, సచ్ ఏ గుడ్ బుక్. ఇక్కడ గుడ్ ముందు ఏ యూస్ చేసాం, గుడ్ బుక్ ముందు ఏ యూస్ చేసాం, ఇంట్రెస్టింగ్ బుక్ అనేటప్పుడు యాన్ యూస్ చేసాం. ఇది మనం ఏ యాన్లలో జనరల్ రూల్స్ని మనం ఇందులో అప్లై చేస్తాం. ఓకే, ప్లూరల్ అన్కౌంటబుల్ నౌన్స్ అయితే మాత్రం ఏ యాన్ రెండు యూస్ చేయం. లెట్ us వాచ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్. ఒకరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్. హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్. ఒకరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సచ్ ఏ. ఓకే, అలా కాకుండా హీ అండ్ హిజ్ బ్రదర్ ఆర్ సచ్ నైస్ పీపుల్. ఇక్కడ ఏ లేదు. హీ అండ్ హిజ్ బ్రదర్ ఆర్ సచ్ నైస్ పీపుల్, ప్లూరల్ కాబట్టి సచ్ మాత్రమే వాడాం, సచ్ ఏ వాడలేదు. ఐ నెవర్ ఈట్ సచ్ ఫుడ్. ఇక్కడ సచ్ ఏ ఫుడ్ అని అనలేదు. ఐ నెవర్ ఎయిట్ సచ్ ఫుడ్, అటువంటి ఫుడ్ని నేను ఎప్పుడూ తినలేదు. సచ్ ఫుడ్, ఫుడ్ అనేది ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్. మిత్రా హ్యాస్ సచ్ బిగ్ ఫీట్. మిత్రాకి పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి. బిగ్ ఫీట్, సచ్ ఏ అనలేదు. ఎందుకంటే ఫీట్ అనేది రెండు పాదాలకు సంబంధించింది, ప్లూరల్ కాబట్టి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేయండి. ఐ లైక్ రమణ అండ్ రమేష్. దే ఆర్ సో నైస్. దే ఆర్ సో నైస్. నైస్ పీపుల్ అనలా, దే ఆర్ సో నైస్. అదే సచ్తో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, రమేష్ అండ్ రమణ ఆర్ సచ్ నైస్ పీపుల్, ఆర్ సచ్ నైస్ పీపుల్. అర్థమైందా? సో యూస్ చేసేటప్పుడు నైస్ అని ఆపాం, సచ్ యూస్ చేసేటప్పుడు నైస్ పీపుల్ అని కూడా యూస్ చేస్తాం. అంటే ఈ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ మాత్రమే సోతో, సచ్తో యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఆర్ ఏ అండ్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఇలా అని యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఇంతే కాదు, సో అండ్ సచ్ని అంతా, అటువంటి, ఇటువంటి, ఇలాంటి, అలాంటి అనే మీనింగ్తో కూడా యూస్ చేస్తాం. ఎలా అంటే ఐఎమ్ సో టైర్డ్. ఐఎమ్ సో టైర్డ్ నౌ బికాస్ ఐ వెంట్ టు బెడ్ ఎట్ 2 o'clock అండ్ గాట్ అప్ ఎట్ 6 o'clock. ఐఎమ్ సో టైర్డ్ నౌ, ఇప్పుడు నేను టైర్డ్గా ఉన్నా బికాస్ ఐ వెంట్ టు బెడ్ ఎట్ 2 o'clock లాస్ట్ నైట్ అండ్ గాట్ అప్ ఎట్ 6 o'clock in the morning. I don't usually go to bed so late. అంత లేటుగా నేను సాధారణంగా నిద్రపోను. అంత అనే మీనింగ్తో మనం సో సచ్లను యూజ్ చేస్తున్నాం. ఐఎమ్ సో
tired because I went to bed at 2 o'clock and got up at 6 o'clock in the morning. I usually don't go to bed so late. ఇక్కడ సో తర్వాత కూడా లేట్ వచ్చింది, సో లేట్. ఓకే, ఇలా ఎక్కడైనా సో లేట్ అంటే అంత లేటుగా నేను నిద్రపోను. ఓకే, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ అవుట్ దట్ ద హౌస్ వాజ్ బిల్ట్ 100 years ago. I was surprised to find out that the house was built 100 years ago. 100 సంవత్సరాల క్రితం ఆ హౌస్ ఇదేంటంటే నేను ఆశ్చర్యపోయాను. I didn't realize it was so old. I didn't realize it was so old. Didn't realize it was so old. అంత ఓల్డ్ అని నేను అనుకోలేదు. అంటే సో సచ్లను మనం అంత అటువంటి ఇటువంటి వంటి మీనింగ్స్తో మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఓకే, ఐ డెంట్ రియలైజ్ ఇట్ వాజ్ సో ఓల్డ్, అంత ఓల్డ్ అని నేను అనుకోలేదు. ఇక్కడ కూడా సో తర్వాత మనం సో లేట్ అని అన్నాం, అంత లేట్. సో ఓల్డ్ అని మనం ఇక్కడ అంటే యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ని యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం సచ్తో చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఐ వాజ్ సర్ప్రైజ్ టు ఫైండ్ అవుట్ దట్ ద హౌస్ వాజ్ బిల్ట్ 100 years ago. 100 years ago ఆ ఇల్లు కట్టారని నేను అనుకోలేదు, ఆశ్చర్యపోయాను. ఐ డెంట్ రియలైజ్, ఇప్పుడు చెప్తాం, ఐ డెంట్ రియలైజ్ ఇట్ వాజ్ సో ఓల్డ్ అని సోతో చెప్పాం. ఐ డెంట్ రియలైజ్ ఇట్ వాజ్ సచ్ an old house. Such an old house. అంటే ఓల్డ్, సో ఓల్డ్ అన్నాం, సచ్ యూస్ చేసేటప్పుడు సచ్ an old house. ఓకే, యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ను పెట్టి నౌన్ని పెట్టేస్తే సరిపోతుంది. The house was so untidy. We went to somebody's house. The house was so untidy, so untidy. I have never seen such an untidy, I have never seen such an untidy house. I have never seen such an untidy house. అంత అటువంటి కొంచెం అంటే క్లీన్గా లేని అన్టైడీ హౌస్ని నేను ఎప్పుడూ చూడలేదు. అంటే అంత అటువంటి అనే ఉద్దేశంతో కూడా మనం సో సచ్లను యూస్ చేస్తాం. ఇక సో దట్ సచ్ దట్లను ఎలా యూస్ చేస్తాం? సో దట్ సచ్ దట్లను ఎలా యూస్ చేస్తామంటే అంటే ఎంతంటే అంత. అంటే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే మొహం తిప్పుకోలేనంత. ఇలాంటి మాటలు చెప్పడానికి మనం సో దాట్ అండ్ సచ్ దాట్లను యూస్ చేస్తాం. ఇక్కడ కూడా జనరల్ రూలే, సో తర్వాత యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ యూస్ చేస్తాం. తర్వాత మనం దట్ని యూస్ చేసి ఆటోమేటిక్గా రిమైనింగ్ వర్డ్స్ మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అక్కడ ఆ వర్డ్స్ని చెప్పి ఫినిష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సో దట్తో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బుక్ వాజ్ సో గుడ్. ద బుక్ వాజ్ సో గుడ్. ద బుక్ వాజ్ సో గుడ్. ఓకే, ఆ బుక్ చాలా బాగుంది. ద బుక్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. ఆ బుక్ చాలా బాగుంది. ఎంత అంటే అనే ఉద్దేశంతో కాబట్టి ఇక్కడ దట్ని మళ్ళీ యూజ్ చేయాలి. ద బుక్ వాజ్ సో గుడ్ దట్ I couldn't stop reading. The book was so good that I couldn't stop reading. నేను ఆపలేనంత చదవటం ఆపలేనంత బాగుంది ఆ బుక్. ద బుక్ వాజ్ సో గుడ్. సో గుడ్ అనేది జనరల్ రూలే. సో తర్వాత అడ్జెక్టివ్ వాడేసాం. ద బుక్ వాజ్ సో గుడ్, తర్వాత ఇక్కడ దట్ వాడి రిమైనింగ్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాం. నేను ఆపలేకపోయాను. ఐ కుడ్ నాట్ స్టాప్. ద బుక్ వాజ్ గుడ్, ఐ కుడ్ నాట్ స్టాప్ రీడింగ్. ఆ బుక్ చాలా బాగుంది. ద బుక్ వాజ్ గుడ్. సెకండ్ సెంటెన్స్ ఏంటి? ఐ కుడ్ నాట్ స్టాప్ రీడింగ్. నేను చదవటం ఆపలేకపోయాను. ఈ రెండింటిని మనం సో దట్తో యాడ్ చేస్తున్నాం. ద బుక్ వాజ్ సో గుడ్ దట్ ఐ కుడెంట్ స్టాప్ రీడింగ్. దట్ ఐ కుడెంట్ స్టాప్ రీడింగ్. ద బుక్ వాజ్ సో గుడ్ దట్ ఐ కుడెంట్ స్టాప్ రీడింగ్. చదవటం ఆపలేనంత బాగుంది ఆ బుక్. ఓకే, ఐఎమ్ సో హంగ్రీ. ఇక్కడ సో తర్వాత మళ్ళీ మనం హంగ్రీని యూస్ చేయాం. ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ కుడ్ ఈట్ ప్లేట్స్ అండ్ కప్స్ ఇఫ్ ఫుడ్ ఈజ్ నాట్ సర్వ్డ్ ఆర్ ఫుడ్ ఈజ్ లేట్. ఇప్పుడు విషయం చెప్తున్నాను. ఐఎమ్ సో హంగ్రీ. నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఐఎమ్ సో హంగ్రీ. ఎంత ఆకలిగా ఉన్నానంటే ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ కుడ్ ఈట్. ఇక్కడ కుడ్ అనేది ప్రెజెంట్ టెన్స్లోనే యూస్ చేస్తున్నాం, అంటే ఒక పాసిబిలిటీని చెప్పడానికి. ఓకే, ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ కుడ్ ఈట్ ప్లేట్స్ అండ్ కప్స్ ఇఫ్ ఫుడ్ ఈజ్ లేట్. ఒకవేళ ఫుడ్ లేట్ అయితే ఐ కుడ్ ఈట్ ప్లేట్స్ అండ్ కప్స్.
ఐఎమ్ సో హంగ్రీ. దీనన్నిటినీ కలిపి మనం ఎలా చెప్తున్నాం అంటే సో దట్తో ఐఎమ్ సో హంగ్రీ దాట్ ఐ కుడ్ ఈట్ ప్లేట్స్ అండ్ కప్స్ ఇఫ్ ద ఫుడ్ ఆర్ ఇఫ్ ఫుడ్ ఈస్ లేట్. యూజువల్గా ఫుడ్తో దాన్ని యూజ్ చేయం, స్పెషల్ ఫుడ్ అయితే తప్ప. ఓకే, స్పెషల్ ఫుడ్, స్పెషల్ డిన్నర్, స్పెషల్ లంచ్ అయితే తప్ప యూజువల్గా ఫుడ్తో దాన్ని యూజ్ చేయం. ఓకే, అర్థమైందా? సో దాట్ నాకు ఎంత ఆకలిగా ఉందంటే కప్పులు ప్లేట్లు తినేసేంత ఆకలిగా ఉంది ఆ ఫుడ్ లేట్ అయితే అని ఇక్కడ మనం చెప్దాం. ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ కుడ్ ఈట్ ప్లేట్స్ అండ్ కప్స్ ఇఫ్ ఫుడ్ ఈజ్ లేట్. ఓకే, షీ సో బ్యూటిఫుల్. ఆమె చాలా అందమైంది, ఇలా చెప్పారు. షీ సో బ్యూటిఫుల్. ఎంత అందమైందంటే షీ సో బ్యూటిఫుల్ దట్ ఐ క్యాన్ టర్న్ మై ఐస్. నా కళ్ళు తిప్పుకోలేంత అందమంగా ఉంది ఆమె. ఆ పాప గురించి మనమాట, చిన్న బేబీ గురించి మాట్లాడుతున్నాం. షీ సో క్యూట్ ఆర్ షీ సో బ్యూటిఫుల్ దట్ ఐ క్యాంట్ టర్న్ మై ఐస్. నేను నా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. దీన్నే ఎంత అందంగా ఉంది అని అంటే కళ్ళు తిప్పుకోలేనంత అని చెప్పడం, తల తిప్పుకోలేనంత. ఐ క్యాంట్ టర్న్ మై ఐస్, ఐ క్యాంట్ టర్న్ మై ఫేస్. ఓకే, ఐ వాజ్ సో టైర్డ్. నేను బాగా అలసిపోయాను. ఐ వాజ్ సో టైర్డ్, ఇలా ఆపొచ్చు. బట్ ఎంత అలసిపోయానంటే కుర్చీలోనే నిద్రపోయేటంత అలసిపోయాను. ఎలా చెప్పాలి? ఐ వాజ్ సో టైర్డ్ దట్ ఐ ఫెల్ asleep in the chair. I was so tired that I fell asleep in the chair. నేను కుర్చీలోనే నిద్రపోయేటంత అలసిపోయాను. ఓకే, ఇలా చెప్పడానికి మనం యూజువల్గా సో దట్తో వీటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us take another example. The weather was so cold that all the matches were cancelled. The weather was so cold that all the matches were cancelled. మ్యాచ్లన్నీ క్యాన్సిల్ అయిపోయేటంత చలిగా ఉంది ద వెదర్. అంటే వాతావరణం ఎంత కోల్డ్గా ఉందంటే మ్యాచ్లన్నీ క్యాన్సిల్ అయిపోయేటంత కోల్డ్గా ఉంది. ఓకే, మరి సచ్ దట్ని ఎలా యూజ్ చేస్తాం? సచ్ దట్ అంటే అర్థం ఏంటి? సచ్ తర్వాత యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఆర్ ఏ కానీ యాన్ కానీ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది కూడా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ని తీసుకుంటాం. అటువంటి ఇటువంటి అనేది. ఇట్ వాజ్ సచ్ ఎ గుడ్ బుక్. సో బుక్ ఇందాక చెప్పాం, సో గుడ్. కానీ ఇక్కడ సచ్ యూజ్ చేస్తున్నప్పుడు గుడ్ బుక్ నౌన్ రావాలి కదా. కాబట్టి ఇట్ వాజ్ సచ్ ఎ గుడ్ బుక్ దట్ ఐ కుడెంట్ స్టాప్ రీడింగ్. సచ్ ఎ గుడ్ అన్నా, సో గుడ్ అన్నాం, సచ్ ఎ గుడ్ బుక్ అంటున్నాం, అంతే తేడా. ఇట్ వాజ్ సచ్ ఎ గుడ్ బుక్ దట్ ఐ కుడెంట్ స్టాప్ రీడింగ్ అంటే ఆ బుక్ ఎంత బాగుందంటే నేను చదవటం ఆపలేనంత. సో సచ్ని మనం ఇలా చూస్తాం. లెట్ us take another example. They have got such a nice house that I always love staying there. They have got such a nice house. వాళ్ళకి చాలా అందమైన ఇల్లు ఉంది. ఎంత అందంగా ఉందంటే నేను ఎప్పుడూ అక్కడ ఉండడానికి ఇష్టపడేటంతా. ఎలా చెప్పాల్సి వచ్చిందంటే దే హ్యావ్ గోట్ సచ్ ఎ నైస్ హౌస్, సచ్ ఎ లవ్లీ హౌస్ దట్ ఐ ఆల్వేస్ లవ్ స్టేయింగ్ దేర్. నేను అక్కడ ఎప్పుడూ ఉండడానికి, ఎప్పుడూ స్టే చేయటానికి ఇష్టపడేంత చక్కటి ఇల్లు ఉంది. లవ్లీ హౌస్, నైస్ హౌస్, వాట్ ఎవర్. ఓకే, ఇట్ వాజ్ సచ్ ఎ హాట్ డే దట్ నోబడీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌసెస్. ఇట్ వాజ్ సచ్ ఏ హాట్ డే. చాలా వేడిగా ఉంది ఆ రోజు, చాలా వేడిగా ఉన్న రోజు. ఎంత వేడిగా ఉందంటే ఎవరు ఇళ్లలోంచి బయటికి రాలేనంత. ఇప్పుడు దట్ని కూడా యాడ్ చేస్తాం. ఇట్ వాజ్ సచ్ ఎ హాట్ డే దట్ నో బడీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హౌసెస్. ఓకే, ఎవ్వరూ బయటికి రాలేనంత, ఇళ్లలోంచి బయటికి రాలేనంత వేడిగా ఉంది. ఇలా మనం సో దట్ అండ్ సచ్ దట్లను యూజ్ చేస్తాం. ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. అండ్ లెట్ us take one more example. ఓకే, ద caterer served such bad food. ద caterer served such బ్యాడ్ ఫుడ్. ఇక్కడ ఏం రాలేదు ఎందుకంటే ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి. ద caterer served such bad food that nobody could eat it. ఎవ్వరూ తినలేనంత బ్యాడ్ ఫుడ్ని క్యాటరర్ మనకు సర్వ్ చేశాడు. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ దట్ వీ కుడెంట్ మూవ్ ఫ్రమ్ అవర్ చైర్స్. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్
ఎంత ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఆ ఫిల్మ్ ఉందంటే ఎవ్వరూ కుర్చీల్లోంచి కదలలేనంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ ఫిలిం. సో ఇట్ వాజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం దట్ నో బడీ కుడ్ మూవ్ ఫ్రమ్ దేర్ చైర్స్, ఫ్రమ్ అవర్ చైర్స్. ఓకే, ఇలా మనం సో సచ్ అండ్ సో దట్ సచ్ దట్ని డిఫరెంట్ యూజెస్ని మనం నేర్చుకున్నాం. ఇటువంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సో తర్వాత యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ మాత్రమే వస్తాయి. సచ్ తర్వాత యాడ్జెక్టివ్ నౌన్ ఆర్ ఓన్లీ నౌన్ ఆర్ ఏ కానీ ఎన్ కానీ యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ వస్తాయి. సో ఇటువంటివన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.